hello, namaste. This is Arun from the Green Channel. Hi friends, hope you are all staying safe. This is me, your Arun from the Green Channel. Welcome back to the Green Channel. So we have come up with a new informative video for all of you. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోయే ముందు లెట్స్ టాక్ అబౌట్ ద టాపిక్. ఈ టాపిక్ ఏంటంటే, మనం రకరకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నటువంటి బిజీ లైఫ్లో ఉన్నటువంటి కొంచెం ప్లేస్లో మనం ఈ టెర్రస్ గార్డెనింగ్స్ అవి చేస్తున్నాం. స్పెషలీ ఇన్ ది కైండ్ ఆఫ్ కాంక్రీట్ జంగల్ నౌ వీఆర్ ట్రయింగ్ టు మేక్ యూజ్ ఆఫ్ ది రిసోర్సెస్. ఇట్లాంటి టైంలో మనం చేసేటువంటి పనిలో ఇంకొన్ని మెళకువలు తెలుసుకొని ఇంకొంతమంది అఫీషియల్గా సర్టిఫైడ్ అండ్ ప్రొఫెషనల్స్ దగ్గర మనం నేర్చుకోగలిగితే, అండ్ దట్టు వాళ్ళు వాళ్ళ దగ్గర నేర్చుకొని ఒక సర్టిఫికేషన్ కోర్సు లాగా చేయగలిగితే, మనం చేసేటువంటి పనిలో ఇంకొంచెం మనం ప్రాఫిటబిలిటీ పొందగలుగుతాం, ఇంకొంచెం ప్రొడక్టివిటీ చూపించగలుగుతాం. సో అది ఎలా సాధ్యం? అంతమంది ఎక్స్పర్ట్స్ మనకి ఎక్కడ దొరుకుతారు? మనం ఇప్పుడు రకరకాల వాట్సాప్ గ్రూపులు కానీ లేకపోతే ఫేస్బుక్ గ్రూపులు కానీ చేసుకొని మన నాలెడ్జ్ని షేర్ చేసుకుంటున్నాం, విచ్ ఈస్ రియల్లీ గ్రేట్. ఒక 2-3 years బ్యాక్ ఈ కంప్లీట్ పాండమిక్ రావడానికి ముందు కంపేర్ చేసుకుంటే అప్పటికి ఇప్పటికీ దెర్ ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. చాలామందిలో అవేర్నెస్ వచ్చింది. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఒక పెద్ద బజ్ వర్డ్ లాగా ఉంది ఇప్పుడు అన్ని చోట్ల. సో ఇవి చేసేటప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక ప్రొఫెషనల్స్ కానీ, ఒక ఎక్స్పర్ట్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ మనకి ఇండియాలో ఈ పర్టికులర్ ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ ఈ ఫార్మింగ్ మీద ఒక మనం యూ కెన్ సే ఇట్స్ లైక్ అ ట్రెజర్ దట్ వీ హ్యావ్. ఓకే, సో అట్లాంటి ట్రెజర్ మనం ఎంత తీసుకుంటే అంత వస్తుంది. సో అట్లా మనం చేసుకోవడానికి కొన్ని యూనివర్సిటీస్ మనకి సహాయం చేస్తాయి. సో దాంట్లో వన్ ఆఫ్ ది సచ్ ఆపర్చునిటీస్ దట్ వీ హ్యావ్ ఇస్ ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ. సో వెన్ వీఆర్ గోయింగ్ త్రూ, నేను విశాల మాట్లాడుకుంటూ ఇది చేస్తున్నాము, దీన్ని బాగా నేర్చుకోవాలంటే ఎట్లా అని యూట్యూబ్స్, రకరకాల ఈ వాట్సాప్ గ్రూపులు ఇవన్నీ కాదు, ఏదైనా ప్రొఫెషనల్ బాడీ నుంచి నేర్చుకుంటే బాగుంటుంది అని చెప్పి వెన్ వీఆర్ సర్చింగ్ వీ ఫౌండ్ దిస్. ఇది ఎక్కడిదో కాదు, అఫ్ కోర్స్ ఈ లింక్ కూడా మాకు గ్రూప్స్లోంచి వచ్చింది. థ్యాంక్స్ ఫర్ దోస్ హూ హవ్ గివెన్ దాట్. సో దాన్ని బేస్ చేసుకొని మేము ఒక కోర్సెస్ ఎట్లా దీని మీద టెర్రస్ గార్డెనింగ్ కానీ లేకపోతే దాని రిలేటెడ్ కోర్సెస్ని వెతుకుతున్నప్పుడు ఈ పర్టికులర్ యూనివర్సిటీ స్పెషల్లీ దాంట్లో ఇది తెలుగు వాళ్ళ కోసం స్పెషల్గా డిజైన్ చేసినటువంటి కొన్ని స్పెషల్ కోర్సెస్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఈ తేనెటీగల పెంపకం, తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్, ఇంకా టెర్రస్ గార్డెనింగ్, ఇంకొకటి సేంద్రియ వ్యవసాయం. సో ఇలా 4 కోర్సెస్లో తెలుగులో మనకి ఈ 8 weeks ఆఫ్ కోర్స్ ఉంది, 8 వారాల కోర్సు. సో దీనికి ఇది సర్టిఫికేషన్ కోర్సు ప్రాపర్గా యూనివర్సిటీ నుంచి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్, ఓపెన్ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. దానికి మనకి ప్రాపర్గా మనకి 8 weeks అయిన తర్వాత ఆ కోర్స్ మెటీరియల్ మనకి ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇచ్చినటువంటి ఆన్లైన్ మెటీరియల్ మీద మనకి ఎవ్రీ సండే వాళ్ళు అందరి కన్వీనియన్స్ చూసుకొని ఇది సండేస్ పెట్టారు, సో దట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కెన్ అటెండ్. ఒక 70% మినిమం అటెండెన్స్ ఉండాలి. దాని తర్వాత ఈ 8 weeks మనకి వాళ్ళు ఈ యూనివర్సిటీస్ నుంచి, అగ్రికల్చరల్ యూనివర్సిటీస్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద ప్రొఫెసర్స్, దీని మీద రీసెర్చ్లు చేసినటువంటి వాళ్ళని అందరినీ తీసుకొచ్చి వాళ్ళతోటి మనకి ఈ లెసన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎంత మంచి ఆపర్చునిటీ అండి. అండ్ ద టైమింగ్ దట్ వీ హ్యావ్ సీన్ ఈజ్ రియలీ గ్రేట్. మేము యాక్చువల్గా విశాల ఇది ఒక కోర్సు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుంది దీనికి, ఈ మష్రూమ్ కల్టివేషన్ దాని మీద. అది రిజిస్టర్ చేసుకున్న తర్వాత విదిన్ కపుల్ ఆఫ్ డేస్ వాళ్ళు ఆ రిజిస్ట్రేషన్స్ క్లోజ్ చేశారు. యాక్చువల్గా లిమిటేషన్ ఏం చెప్పలేదు ముందు, బట్ నౌ ది పాపులారిటీ ఇస్ సో మచ్, ఆల్రెడీ 200 రీచ్ అయిపోయింది. ఇంకా ఆర్గనైజ్ చేయడం కష్టము, వీ విల్ ప్లాన్ ఫర్ అనదర్ బ్యాచ్ అని ఈ బ్యాచ్కి 200 మెంబర్స్కి క్లోజ్ చేశారు. సో లక్కీలీ షీ గాట్ అన్ అపాయింట్మెంట్ ఇన్ టు దాట్. నౌ ఇవాళ సండే ది క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. వెన్ వీ వెంట్ త్రూ ది క్లాసెస్ చాలా బాగున్నాయండి. యాక్చువల్లీ ఒక ప్రొఫెసర్, ఒక ఎస్వి యూనివర్సిటీ నుంచి ఒక ప్రొఫెసర్ వచ్చారు. సో ఆమె చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇలా ఒక 8 weeks కంటిన్యూస్లీ విల్ హ్యావ్ అ డీటెయిల్డ్ సెషన్స్ ఆన్ స్పెషల్లీ ఆన్ మష్రూమ్ కల్టివేషన్. దీనికి అన్నిటికీ వాళ్ళు
ఆన్లైన్లో మనకి క్లాసెస్, జూమ్ క్లాసెస్ ఇస్తారు. జూమ్ ఐడి మనకి ముందే ఇస్తారు, టైం చెప్తారు. యూ కెన్ లాగిన్ అండ్ యూ విల్ హ్యావ్ ఆల్మోస్ట్ 1.5 to 2 hours ఆఫ్ సెషన్, ఇంక్లూడింగ్ యువర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. చాలా ఓపికగా దే కెన్ ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్. అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ 1 class. ఈ 1 class అయిపోయిన తర్వాత ఇట్లాంటివి మొత్తం 8 classes ఉంటాయి. అండ్ వాళ్ళు సాఫ్ట్ కాపీస్ అన్నీ మనకి కూడా వాట్సాప్కి పంపించడం జరుగుతుంది. ఎవరెవరైతే రిజిస్టర్డ్ మెంబర్స్ ఉంటారో అందరు మెంబర్స్కి కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేస్తున్నారు. ఆ వాట్సాప్ గ్రూప్లో ఆల్ సాఫ్ట్ కాపీస్ హావ్ బీన్ షేర్డ్. ఇది కాకుండా వాళ్ళు క్లాసెస్లో చెప్తున్నటువంటి పీపీటీ కానీ పీడిఎఫ్స్ కానీ అది కూడా మనకి అందులో షేర్ చేస్తున్నారు. వాటిని యూస్ చేసుకొని మనం అది అండర్స్టాండ్ చేసుకోవడమే కాకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము అని ఎవరైనా ముందుకొచ్చి ఇది మేము కమర్షియల్గా తీసుకుంటున్నాము, లేదు మాకు ఇంట్రెస్ట్ కొద్దీ మేము చేస్తున్నామన్నా, ఈ పర్టికులర్ 8 weeksలోనూ దే విల్ ప్రొవైడ్ హెల్ప్. అండ్ బియాండ్ దిస్ 8 weeks మేము నిజంగా ఇది కమర్షియల్గా సీరియస్గా చేద్దాం అనుకుంటున్నాము అంటే గవర్నమెంట్ నుంచి కూడా మనకి చాలా సపోర్ట్ లభిస్తుంది. అంటే గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్ టు గివ్ యూ సమ్ లోన్స్ ఆన్ దిస్. గవర్నమెంట్ లోన్స్ ఇస్తున్నారు. దాని తర్వాత గవర్నమెంట్ నుంచి కానీ ఈ యూనివర్సిటీ నుంచి కానీ మనకి సపోర్ట్ వస్తుంది. అది టెక్నికల్ సపోర్ట్ అనుకోండి, లేదంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అనండి. సో వీటన్నిటి వల్ల మనం వీటిని చాలా ఎక్కువగా అభివృద్ధి చేయగలుగుతాం. సో ఇట్లాగా ఎయిదర్ ఇట్ ఈస్ టెర్రస్ గార్డెనింగ్ is actually starting now. The reason I am coming up with a video now is we have still vacant positions for terrace gardening and organic farming. ఈ రెండిట్లో ఇంకా కోర్సెస్ ఉన్నాయి. ఈ కోర్సెస్ ఎక్కడ చూసుకోవాలి, ఎక్కడ మనకి డీటెయిల్స్ దొరుకుతాయి అవన్నీ అంటే నేను మీకు ఈ వీడియో చివరిలో ఐ విల్ టేక్ యూ త్రూ ది వెబ్సైట్. వాళ్ళది ఒక మంచి వెబ్సైట్ ఉంది. దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి కోర్సెస్ ఏమేమి ఆఫర్ చేస్తున్నారు, దానికి రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది, తర్వాత దానిలో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు మనకి ప్రొవైడ్ చేసే మెటీరియల్ ఎట్లా ఉంటుంది, దాని తర్వాత ఎగ్జామినేషన్ ఏంటి, ఆ సర్టిఫికేషన్ ఏంటి, వాళ్ళకి ఎప్పుడైనా కాంటాక్ట్ చేయాలి అంటే ఏదైనా మనకి కాంటాక్ట్ నెంబర్స్ ఏంటి, ఇలా చాలా డీటెయిల్డ్గా ఆ పర్టికులర్ వెబ్సైట్లో ఉన్నాయి. ఎన్జీ రంగా, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ. నేను మీకు ఆ సిస్టంలో దాన్ని కంప్లీట్గా చూపిస్తాను. ఐ థింక్ యూ విల్ మేక్ యూజ్ ఆఫ్ దిస్. ఎవరెవరైతే ఈ సర్టిఫికేషన్ కోర్స్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ తప్పకుండా ఈ పర్టికులర్ యూనివర్సిటీ చూసి వెబ్సైట్ దాంట్లో రిజిస్టర్ చేసుకోండి. ఒకవేళ ఈ టర్మ్లో కనుక మీకు మిస్ అయితే ఐ థింక్ దే ఆర్ ప్లానింగ్ టు హ్యావ్ దిస్ ఎవ్రీ 6 months. ఒక బ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు ఈ మష్రూమ్ కల్టివేషన్ అనేది ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అయిపోయి వాళ్ళు క్లాసెస్ స్టార్ట్ చేశారు. టెర్రస్ గార్డెనింగ్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ రెండు ఉన్నాయి. ఇది టెర్రస్ గార్డెనింగ్ మోస్ట్లీ మన హైదరాబాద్ లాంటి లేకపోతే ఇట్లా సిటీస్లో మనకి ఓపెన్ ల్యాండ్స్ లేనటువంటి వాళ్ళకి టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళందరికీ దిస్ ఈజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ. మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం చేస్తున్నదే ఇంకొంచెం థియరిటికల్గా నేర్చుకుంటే మనకి అందులో లోటుపాట్లు తెలుస్తాయి. మనం ఇంకొంచెం బెటర్గా మన ప్రొడక్టివిటీ ఉంటుంది. మనం ఇంకొంతమందికి నేర్పిన వాళ్ళం అవుతాం, ఇంకొంత నాలెడ్జ్ నేర్చుకున్న వాళ్ళం అవుతాం. సో అందుకని ఈ పర్టికులర్ ఆపర్చునిటీని బాగా ఉపయోగించుకుంటారని. సో దీంట్లో మనకి ఎంతైనా మనం ఎన్ని సంవత్సరాలైనా మనకి ఎంత వచ్చినా వీఆర్ ఆల్వేస్ ఎ స్టూడెంట్. వీ ఆల్వేస్ హ్యావ్ టు కీప్ లెర్నింగ్ ఎవ్రీ డే. మనం ఒక్కొక్కసారి మనం ఏంటంటే తప్పులు చేసి నేర్చుకునే బదులు ఆల్రెడీ పెద్దవాళ్ళు రీసెర్చ్లు చేసి దాని మీద ఎన్నో డీటెయిల్స్ ఉండి వాళ్ళు చెప్పడం వల్ల మనం ఆ తప్పులు చేయకుండానే స్ట్రైట్ అవే యూ కెన్ గెట్ ది బెటర్ రిజల్ట్ ఫర్ ద ఫస్ట్ టైం. సో అట్లాంటి అవకాశం వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవాలి? ఐ నో ఎవ్రీబడి ఆర్ బిజీ. ఒక్క సండే వదిలేయడం ఎందుకు అనుకోకుండా టేక్ దిస్ టైమ్ అవుట్ 8 weeks that you can spend and you get your knowledge and you will get a certification as well. I hope this information is so useful. So let's check how the details are in the website. ఆ వెబ్సైట్ లింక్ మీరు గూగుల్లో ఏం సెర్చ్ చేస్తే మీకు ఆ వెబ్సైట్ వస్తుంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ లింక్లో ఇస్తాను. అండ్ దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ చాయిసెస్ ఏంటి, ఎప్పటి వరకు డేట్స్ ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్నీ వీ విల్ సీ ఇట్ ఇన్ ది స్క్రీన్ నౌ. సో మనం ఇప్పుడు ఇది ఈ గూగుల్లోకి వెళ్ళి ఒక్కసారి ఏం సెర్చ్ చేస్తే మీకు అది వస్తుందో చెప్తాను. ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ. ఓకే, సో ANGRAU ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ అని మీరు జస్ట్ ఆ లెటర్స్ కొట్టి సర్చ్ కొట్టండి. మీకు ఫస్ట్ వచ్చేదే ఆ లింక్, ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ. ఈ సైట్లోకి వెళ్ళండి. వన్ యూ క్లిక్ ఆన్ ఇట్, ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ. ఇది
ఇదంతా మెన్యూ ఉంది. ఇప్పుడు ఈ కోర్సెస్ ఆన్లైన్లో కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి సో ఇది లేటెస్ట్ అప్డేట్స్ కింద ఉంది. మీరు ఈ సైట్లోకి వచ్చి హోమ్ పేజ్లో కంప్లీట్గా స్క్రోల్ డౌన్ చేయండి. ఈ కిందకు వస్తే ఇక్కడ మీకు లేటెస్ట్ అనౌన్స్మెంట్స్ అని కనిపిస్తుంది. లేటెస్ట్ అనౌన్స్మెంట్స్లో కెరియర్స్, అడ్మిషన్స్ అండ్ ఎగ్జామినేషన్స్ అండ్ టెండర్స్ అని. సో యూ గో టు అడ్మిషన్స్ అండ్ ఎగ్జామినేషన్స్, ఈ క్లిక్ చేయండి. దీని మీద మీకు ఇక్కడ క్లిక్ హియర్ టు ఫర్ న్యూ అడ్మిషన్స్ నోటిఫికేషన్స్, ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ ఉన్నటువంటి కోర్సెస్ రీసెంట్గా ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ కోర్సెస్ మీద కనిపిస్తాయి. ఇవి అన్నీ తెలుగులో ఉన్నాయి. దీంట్లో 1, 2, 3, 4 ఉన్నాయి. ఈ ఫస్ట్ మష్రూమ్ కల్టివేషన్, ఇది యాక్చువల్గా లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చి July 26th. తర్వాత బీ కీపింగ్, ఇది కూడా 26th Julyకి లాస్ట్ డేట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. బట్ ఐ థాట్ అట్లీస్ట్ ఈ 2 అయిపోయినాయి, ఈ 2 అన్నా మీకు అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వచ్చి 18th September అండ్ టెర్రస్ గార్డెనింగ్ లాస్ట్ డేట్ రిజిస్ట్రేషన్ 18th September. బట్ డోంట్ వెయిట్ టిల్ దట్ టైమ్ ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్. మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే సాధ్యమైనంత తొందరగా దీనికి రిజిస్ట్రేషన్ పంపించండి. మరి రిజిస్ట్రేషన్ పంపించాలి అంటే ఏంటి చేయాలి అని ఆలోచిస్తున్నారా? ఇక్కడ ఉంది. దీని యాక్చువల్ కోర్స్ టైమింగ్ వచ్చి 23rd September నుంచి 22nd November వరకు ఈ 2021 సంవత్సరంలో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్, టెర్రస్ గార్డెనింగ్ 2 ఒకటే టైం ఫ్రేమ్లో ఉన్నాయి. ఇది రిజిస్ట్రేషన్ ఓపెన్ అని ఇక్కడ ఒక లింక్ కనిపిస్తుంది. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దాట్, ఇక్కడ కింద మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ ఇన్ ఇంగ్లీష్, రిజిస్ట్రేషన్ ఫామ్ ఇన్ తెలుగు 2 ఉన్నాయి. అట్లనే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆల్సో ఇన్ ఇంగ్లీష్ ఇంకా తెలుగులో 2ట్లోనూ ఉన్నాయి. సో మీకు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఈ ఓవరాల్గా ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మనకి ఎలాంటి డాక్యుమెంటేషన్ మనకి అవైలబుల్గా ఉంటుంది, కోర్సెస్ ఎలా కండక్ట్ చేస్తారు, ఇలాంటి డీటెయిల్స్ మొత్తం మీకు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉంటాయి. ఇవి 2ట్లోనూ ఉన్నాయి, ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్ పేజ్, ఇది ఇంగ్లీష్లో ఉంది. మీరు దీనిలో కొంచెం స్క్రోల్ డౌన్ చేసి కిందకు వచ్చారంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 కోర్సెస్, దానికి తాలూకు డ్యూరేషన్, కోర్స్ ఫీజ్ అండ్ షెడ్యూల్, ఈ డీటెయిల్స్ టేబుల్లో ఇవ్వడం జరిగింది. ఇది ఈచ్ కోర్స్ వచ్చి 1000 రూపీస్ అండి. 1000 రూపాయలు ఒక కోర్సు, 8 weeks. మనకి 8 లెసన్స్ ఉంటాయి ఇందాక నేను చెప్పినట్టు. అండ్ ఇది స్టార్ట్ అయిన తర్వాత ఎవ్రీ సండే జనరలీ మనకి క్లాసెస్ ఉంటాయి. ఇది వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, సో దాంట్లో ఈ ఎవరెవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరినీ యాడ్ చేసి, కొంతమంది ఈ కోఆర్డినేటర్స్ ఉంటారు, అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ కానీ ఈ కోఆర్డినేటర్స్ కానీ, సో దే విల్ బీ ఇన్ టచ్ విత్ యూ, దే విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. మీకు అడ్మిషన్ నెంబర్ ఒకటి, దాని తర్వాత ఆ గ్రూప్లో జూమ్ మీటింగ్ డీటెయిల్స్ కానీ అలాంటివన్నీ మీకు అందులో ప్రొవైడ్ చేస్తారు. సో కమింగ్ బ్యాక్ టు ద రిజిస్ట్రేషన్, ఇది ఓన్లీ డీటెయిల్స్. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫైల్ అనేది ఓన్లీ డీటెయిల్స్ ఇస్తుంది. అదే మీరు మళ్ళీ సేమ్ ఈ అడ్మిషన్స్ అండ్ ఎగ్జామినేషన్స్ సెక్షన్లోకి వస్తే రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా ఉంది. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దాట్ రిజిస్ట్రేషన్ ఫామ్, మీకు తెలుగులో ఇంగ్లీష్లో 2ట్లోనూ ఉంది. యూ క్లిక్ ఆన్ ఇంగ్లీష్, ఇది రిజిస్ట్రేషన్ ఫామ్ ఇన్ ఇంగ్లీష్. ఒక ఫోటో అండ్ మీ పేరు ఇంగ్లీష్లో, తెలుగులో, అండ్ పేరెంట్, గార్డియన్ ఆర్ హస్బెండ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఇన్ తెలుగు 2ట్లోనూ రాయాలి, 2 భాషల్లోనూ. అండ్ మీ అడ్రస్, పిన్ కోడ్, ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్. ఈ మొబైల్ నెంబర్ కూడా ఇది మ్యాండేటరీ. మీరు ఇది వదిలిపెడితే మీకు వాట్సాప్ గ్రూప్ యాడ్ చేయడం కానీ ఇవన్నీ కొంచెం కష్టం అవుతాయి. అందుకని మీరు మొబైల్ నెంబర్ కూడా తప్పనిసరిగా ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్, ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ క్లియర్గానే ఉంటాయి. మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇక్కడ మీకు ఒక 11th పాయింట్, అది వచ్చి రిజిస్ట్రేషన్ సార్ట్ ఫర్. ఏ కోర్సు గురించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో ఆ పర్టికులర్ కోర్సుని మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉంది చూడండి, మీకు రిజిస్ట్రేషన్ సార్ట్ ఫర్ కోర్స్ 11th ఫీల్డ్ అది. దాంట్లో మీరు ఏ కోర్స్ కోసం అయితే మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారో అది చేయాల్సి వస్తుంది. ఇందులో ఉన్నటువంటి ఇప్పుడు మన ఈజీ మెథడ్ ఏంటంటే, ఇది ఒక డీడీ లాగా చేయొచ్చు, లేకపోతే మనీ ఆర్డర్ చేయొచ్చు, లేదంటే ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు. ఇప్పుడు అందరికీ చేతిలో మొబైల్ ఉండి మొబైల్ బ్యాంకింగ్ చాలా కన్వీనియంట్గా ఉన్న టైంలో దిస్ ఈజ్ రియల్లీ ఎ వెరీ హెల్ప్ఫుల్ ఆపర్చునిటీ. సింపుల్, నేను చేశానండి. ఇక్కడ మనకి బ్యాంక్ నేమ్ ఇచ్చారు, అకౌంట్ నెంబర్ ఇచ్చారు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చారు, బ్రాంచ్ ఇచ్చారు. ఈ పర్టికులర్ సెక్షన్ అంతా ఆన్లైన్ పేమెంట్స్ కోసం ఇచ్చింది. సో ఈ బ్యాంక్కి
మీరు ఈ ANGRAU అని వస్తుంది. మీకు జనరల్గా పేయీ నేమ్ యాడ్ చేసుకునేటప్పుడు అది ఒక క్వశ్చన్ ఉండింది నాకు స్టార్టింగ్లో, బట్ నేను పేయీ నేమ్ ANGRAU అని ఇస్తే అది యాక్సెప్ట్ చేసింది. ఆ బ్యాంక్ నేమ్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబర్ ఇచ్చారు, IFSC కోడ్ అండ్ బ్రాంచ్ నేమ్, ఈ డీటెయిల్స్ ఇచ్చి మీరు దానికి ఒక 1000 రూపీస్ కనుక మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తే అది మీకు ఇమీడియట్ కన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ పర్టికులర్ రిఫరెన్స్ నెంబర్ని మీరు ఈ కాలంలో మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ ఇక్కడ ఇచ్చిన తర్వాత 1000 రూపీస్ అండ్ డేట్ అండ్ ఏ బ్యాంక్ నుంచి మీరు ట్రాన్స్ఫర్ చేశారు ఆ డీటెయిల్స్ ఇచ్చి ఈ పర్టికులర్ పేజ్ని అన్నీ ఫిల్ చేసుకొని మీరు పోస్ట్ చేయాల్సి వస్తుంది. ఈ ఆన్లైన్ సబ్మిషన్ కాదు, ఇది ఓన్లీ PDF మాత్రమే. ఈ PDFని ప్రింట్ చేసుకొని మీరు హ్యాండ్ రిటన్ ఫిల్లింగ్ ఇది మొత్తాన్ని మీరు చేతితో ఫిల్ చేసి తర్వాత ఇక్కడ ఒక ఫోటో అంటించి కింద మీరు ఆన్లైన్ పేమెంట్ రిఫరెన్స్ ఇచ్చి ఈ పర్టికులర్ పేపర్ని ప్రింట్ తీసుకొని అప్పుడు మీరు దాన్ని ఒక అడ్రస్కి పంపించాలి. ఆ అడ్రస్ ఏంటి అంటే ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ అడ్రస్ ఉంటుంది. ఈ యూనివర్సిటీ అడ్రస్ యాక్చువల్గా ఇది హైదరాబాద్లో ఉండేది ఒకప్పుడు, కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ ఒక టైంలో ఒక తెలుగునాడు ఉన్నప్పుడు అది హైదరాబాద్లో ఉండేది. ఎప్పుడైతే ఈ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఈ పర్టికులర్ యూనివర్సిటీని లామ్ గుంటూరులో మెయిన్ ఆఫీస్గా దాన్ని డిక్లేర్ చేసి అక్కడికి పంపించారు. ఇప్పుడు అక్కడికి మీరు అది పంపించాల్సి ఉంటుంది. మీరు ఇలా ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పేజీ PDF చూపించాను కదా ఇందాక, సో దాంట్లో 2వ పేజీలో ఇక్కడ ఉంటుంది ఫిల్డ్ అప్లికేషన్స్ అలాంగ్ విత్ ద ఫీజ్ పెయిడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆన్లైన్. మీకు ఇక్కడ ఈ అడ్రస్ ఇచ్చారు, ఇక్కడ ఈ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ పేజీలో ఉంది, నేను మీకు హైలైట్ చేసి చూపిస్తాను. ఇది మీకు టెక్స్ట్గా కూడా నేను మీకు స్క్రీన్ మీద ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఈ అడ్రస్ ఇస్తాను, సో దట్ మీకు ఈజీ ఉంటుంది పికప్ చేసుకోవడానికి. ఓకే, సో ఈ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో ఉన్నటువంటి లింక్లో మీకు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ఫ్రమ్ ఇంగ్లీష్ ఆర్ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఈ రెండిట్లోనే మీకు సాధ్యమైనంత వరకు డీటెయిల్స్ ఉంటాయి. ఇది కాకుండా మీకు ఎలాంటి డీటెయిల్స్ ఏ డౌట్స్ ఉన్నా ఇంకా ఏదైనా ఈ కోర్సెస్ రిలేటెడ్ కానీ లేకపోతే ఎలా కండక్ట్ చేస్తారు ఇవి మీకు క్వశ్చన్స్ కానీ మీ కామెంట్స్ కానీ ఉంటే ఈ వీడియో కామెంట్స్లో తెలియజేయండి. మాకు తెలిసినంత వరకు మేము దీనికి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాము. లేదంటే ఇప్పుడు ఆల్రెడీ కోర్సుకి మేము రిజిస్టర్ చేసుకొని ఉన్నాం కాబట్టి సో ఆ కోర్సుకు సంబంధించినటువంటి కోఆర్డినేటర్స్తో మాట్లాడి మీకు ఇంకొంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయగలుగుతాము. అండ్ ఇప్పటి వరకు విశాల మష్రూమ్ కల్టివేషన్ కోర్సుకి రిజిస్ట్రేషన్ అయ్యింది అండ్ నేను విశాల ఇద్దరం మళ్ళీ టెర్రస్ గార్డెనింగ్కి కూడా రిజిస్టర్ చేసుకున్నాము. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్ కోర్స్ అండ్ ఇప్పుడైతే మష్రూమ్ కల్టివేషన్ స్టార్ట్ అయింది. సో హోప్ఫుల్లీ in 8 weeks from now or maybe 10 weeks from now we will be a certified terrace gardeners and certified mushroom cultivation persons. So adi ee varanlo unnatuvanti update. I hope this is really useful for all of you. Meeku chaala upayogakaramayinatuvanti vishayam ani మేము అనుకుంటున్నాం. దీన్ని తప్పకుండా ఉపయోగించుకొని and make sure that you get into these registrations and get more benefit from these courses. And stay safe and happy gardening. Thank you. Hope you like this video. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ నాట్ యెట్ సబ్స్క్రైబ్డ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. స్పర్ధయా వర్ధతే విద్య అంటారు. సో ఒక్కొక్కళ్ళని చూసి మనకి విద్య గురించి ఈర్ష్యపడడంలో తప్పులేదు. సో వాళ్ళ మీద ఈర్ష్యపడి మనం ఇంకా చదువుకోవాలి అని. సో స్పర్ధయా వర్ధతే విద్య కాబట్టి ఈ విద్య నేర్చుకోవాలి అనే విషయంలో ఇది తప్పులేదు. కాబట్టి ఒకళ్ళు నేర్చుకుంటున్నారని ఈర్ష్యపడి మనం కూడా నేర్చుకోవాలి. ఒకసారి మనకి విద్య వచ్చిన తర్వాత సాధ్యమైనంత వరకు పంచాలి. సో ఇలా పంచడంలో ఉన్న ఆనందం మీరు పంచడం మొదలుపెట్టిన తర్వాత తెలుస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ అండ్ హ్యాపీ గార్డెనింగ్.